నా పేరు మురళీ నాయక్. ఆంధ్రప్రదేశ్లోని కాళితండ అనే చిన్న తండాలో పుట్టాను. పెద్దవాడయ్యాక దేశానికి సైనికుడిగా సేవ చేయాలనేది నా కల. అది నేను సాధించాను. నేను ఒక అగ్నివీర్. ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నా కానీ నేను ఇక లేను. 2025 మే 9న ఆపరేషన్ సింధూర్లో నా ప్రాణాన్ని దేశానికి అర్పించాను. కానీ నా కథ ఇంకా బతికే ఉంది. ఎందుకంటే అది మీ అందరికీ స్ఫూర్తిగా మారాలి. దేశానికి సేవ చేయాలనేది కల. అందుకే ప్రతి ఉదయం నన్ను నేను తయారు చేసుకున్నాను. ఈ రోడ్డుపై పరుగులు పెడుతూ నాకే నేను గుండె ధైర్యం ఇచ్చుకున్నాను. ఇదే నా ప్రారంభం. ఊరిలో ఓ సాధారణ అబ్బాయి నుంచి సైనికుడిగా మారే ప్రయాణం. పరుగులతోనే కాదు, పరీక్షల్లో కూడా నేను దేశానికి అర్హత చూపించాలి. ఓ చిన్న కాగితంపై నా భవిష్యత్తు ఆర్మీ మార్గం రాయాలి. ఆ క్షణం నా జీవితాన్ని మార్చేసింది. జేబులోంచి ఆ లెటర్ తీసుకొని చూసినప్పుడు నా గుండె గర్వంతో తడిసిపోయింది. ఇది 2023వ సంవత్సరం. నేను అగ్నివీరుగా భారత సైన్యంలో చేరాను. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. చిన్నప్పటి నుంచి కలలు కన్నాను, ఓ సైనికుడిగా దేశానికి సేవ చేయాలని. ఆ కల ఇప్పుడు వాస్తవమైంది. ఈ యూనిఫామ్ నాకు గర్వాన్నిస్తుంది. ఇది కేవలం దుస్తులు కాదు, ఇది నా దేశభక్తి చిహ్నం. ఇది నిజమైన పరీక్షల ప్రారంభం. ఇక్కడ నా శరీరానికి కాదు, మనసుకి కూడా శిక్షణ ఉంటుంది. ఊరిలో నేను పరుగులు పడ్డ మురళి కాదు ఇప్పుడు. ఇక్కడ నుంచి నేను ఒక యోధుడిగా మారాల్సింది. అక్కడ అడవుల్లో శత్రువులు దాగి ఉన్నారు. వారిని ఎదుర్కోవటమే మాకు అప్పగించిన గౌరవమైన బాధ్యత. గాలిలో బుల్లెట్లు గర్జిస్తున్నా మా గుండె మాత్రం ధైర్యంగా కొట్టుకుంటుంది. వారి కోసం కాదు, మన దేశం కోసం. అక్కడ నేను వెనక్కి తిరిగి చూడలేదు. ముందు ఉన్న నా జవాన్లను కాపాడాను. నాకు ఎన్ని గాయాలైనప్పటికీ నేనింకా ఎదుర్కోవడానికి సిద్ధం. అది నా చివరి శ్వాస కావచ్చు, కానీ నా పిలుపు ఇంకా మారలేదు. జై హింద్. అది నా గుండె ఆగిపోయే వరకు కొట్టుకున్న చివరి మాట. పూలవర్షం కురుస్తుంది. గుండెలు బరువెక్కుతున్నాయి. కానీ ఒక్క మాట అందరూ అంటున్నారు, ఇలాంటి కొడుకు దేశానికే వరం. మురళీ నాయక్ గారు ఓ పేద తండా బాలుడు, కానీ ఒక యోధుడిగా మారి ఈ దేశ గడ్డపై తన ప్రాణాలు అర్పించారు. అతడి కథ మన అందరికీ స్ఫూర్తి కావాలి. మరణం అతడిని దూరం చేసింది, కానీ అతడి త్యాగం ప్రతి ఇంట్లో, ప్రతి గుండెల్లో నిలిచిపోయింది. మురళీ నాయక్ జీవితం మనకు ఓ సందేశం. దేశం కోసం త్యాగం చేస్తే మన కథలు మరణించవు. అవి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతాయి.